మహేష్ పాప ఎట్లున్నావు? నువ్వెందుకు అట్లున్నావు? మహేష్ పాపకి జ్వరం వస్తా ఉంది. చూడు ఎట్లయిపోయిందో పాపం. 2 days నుంచి జ్వరం. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరికి పోతా ఉంది ఇప్పుడు. పాపం మహేష్ పాప. మహేష్ జ్వరం వస్తుందా? జ్వరం వస్తుంది, దగ్గు వస్తా ఉంది, పరిచయం వస్తా ఉంది. రాలేదు. బుజ్జమ్మ వాళ్ళ ఇంటికి పోతా ఉన్నావా? చెప్పు హాయ్ చెప్పు. ఎక్కడికి వెళ్తున్నావు? మీరు రండి అని చెప్పు. మళ్ళా మళ్ళీ మళ్ళీ పాపం చెప్పగా అయిపోయింది బంగారు తల్లి. మొగమంతా పీక్కపోయింది. జుజ్జు వస్తుందా? నిద్ర వస్తుందంట. మమ్మీ టానిక్ వేసేసిందా? ఎన్ని బోబోస్ ఉన్నాయి? చాలా బోబోస్ ఉన్నాయా? వెళ్దామా? బాయ్ చెప్పు ఫ్రెండ్స్ కి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ చెప్పు, చేత్తో చెప్పు బాయ్. ఎంత బాగుంది మిష్వి. నీదేనా? అక్కడ నీదా? మళ్ళీ ఎత్తుకో మిష్వి. నిహా ఒకసారి పెట్టమా. కుక్క కాదు. ఏంది అది మిష్వి? మేక చెప్పు. పాపని తినదు అది. చిన్నగా ఉండడానికి తిందు కాదు. ఏంది అది మిష్వి? మేక చెప్పు. పాపని తినదు అది. చిన్నగా ఉండడానికి తిందు. అది కొద్దిగా వెళ్ళట్లేదు. మిష్వి బయటకు వచ్చింది. మా ఇప్పోళ్ళు ఏమో చేస్తున్నారు ఇక్కడ. ఓపా ఇది చూడుపా. ఏమి మా ఇప్పోళ్ళు ఏమో చేస్తున్నారు. ఫ్రెండ్స్, సీతాఫలం చెట్లకి 2 కోతులు. నేను నా ఫ్రెండ్ కాదు, చైల్డ్హుడ్ ఫ్రెండ్స్, చైల్డ్హుడ్ సిస్టర్స్. అది నా మొగాన్ని పడతాడు వచ్చి.
ఆ పక్క చేయి నొప్పిస్తాను అబ్బా నీకు పర్యాటకు కొట్టినా ఉండకుండా మళ్ళీ చెప్తాను బాయిలో దిగేది బాబా అడినా చెప్పు అది మాగినట్టుంది పెద్ద ప్లానింగ్ మాగిందా ఇది తీసుకోమమ్మా ఫోటో తీసుకో మనిషిని తీయద్దు నాకు ఇస్తా ఉంది నేను ఫోటోలను తీసుకుంటాను అట్లా దాన్ని భయపడతాను ఇప్పుడు ఈ కింద బాగా కింద దిగు కింద ఉన్నాయా ఎవరు ఒకే కలర్ కానీ ఒకే కలర్ కొంచెం చాక్లెట్ మై గాడ్ పెద్ద బాయ్ బకెట్ తీయద్దు చూడండి మాగిండే కాయలు మాగి మాగు 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 ఏదో తినేసింది కానీ ఇవే బాగుంటాయి టేస్ట్ పచ్చటి పల్లెటూరులోకి వస్తే ఇలాంటి పచ్చదనం ఎక్కువ ఉంటుంది చూడ్డానికి సో ఇలాంటి ఆక్సిజన్ కూడా పీల్చుకుంటే చాలా రోజులు బతకచ్చు అందుకే పల్లెల్లో ఉండే చాలా రోజులు బతుకుతారు టౌన్లో ఏడా వేసినా చూడండి నవ్వుంది నేను బాగానే ఉన్నా అంత దగ్గర నుంచి చూస్తే భయంకరంగా ఉంటా వీళ్ళంతా దీనికి సంచి కేసు డబ్బాగా వేసుకొచ్చుకున్నారు వీళ్ళంతా దీనికి సంచి కేసు డబ్బాగా వేసుకొచ్చుకున్నారు చాలు చాలు The next day. పొద్దున్న వీళ్ళు ఎవరు కూడా మొంగ అడిగినది నిద్ర లేస్తానే సీతాఫలకాయలు చెట్లకి ఎక్కి సీతాఫలకాయలు పెక్కించారు మా మామ ఇంకా చూడండి పట్టుబట్టినారు మెస్వే మొంగ అడిగినా మెస్వే నందు నువ్వు అడిగినావా మామ నువ్వు అడిగినా మామ ఈ పక్క తిరిగి చెప్పు ఈ పక్క తిరిగి చెప్పు ఏ పక్క తిరిగి చెప్పు ఇప్పుడు చెప్పు మామ నిన్న వైట్ అండ్ వైట్ వేసినాడు ఒక చూరు కూడా మాసిన లేదు అట్లే ఉంది మా పెద్ద పొగడే మొంగ కడుక్కున్నాడు ఇంకెవరు కడగలేదు పల్లెల్లో అంతా ఎవరు మొదటి మగం కడగరేమో పొద్దున్న దొరికిందే చాలరా అని చెప్పి తినేస్తాడు బ్రేక్ఫాస్ట్ ఇదే ఈరోజు వీళ్ళకి ఏమమ్మా ఇదేనా ఈరోజు బ్రేక్ఫాస్ట్ టిఫను ఏయ్ వద్దు ముందు
ఏం లేదు చుట్టూ చుట్టూ ఇతను ఉంచి ఉత్తరం ఇతను ఉంచి మెస్వి ఏం తిన్నావు మెస్వి తాత వస్తున్నారు. ఇస్తానండి తాత నెగ్లెక్ట్ చేస్తాను ఇప్పుడు గమ్మున అవుతా కూర్చోడు ఏదో పని చేస్తానే అంటాడు నిద్ర లేనప్పటి నుంచి ఆపు చేస్తాడు అందరి మీద వేస్తాడు ఏ పాపంగా చిన్నప్పటికే తినకుండా చూడండి మీ డాడీకి ఇచ్చేది మీ తాత చాలమ్మా ఇంకా చాలే ముద్దు దుడుచుకునేసి తద్ది దుడుచుకుని చాలు బాగా దూడ్చుకునేసి మళ్ళీ క్యారీ చేస్తారు. చెప్పండి 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 అందరూ చెప్పండి కొర్రని కాదు ఎవర్రా మీరంతా ఎట్లున్నారు వీళ్ళకి అందరికి డాడీ వీళ్ళందరికి మమ్మీ సప్రెస్ చేసుకుని కలిపాకు సప్రెస్ చేసుకుని నా పెట్టిన నువ్వు చెప్పరా నీ వాళ్ళ చిన్న పెట్టిన చెప్పి ఏం కావాలి నీకు పాలు తాగినావా లేదు చెప్పు ఏదో బాబు పాలు తాగినావా నువ్వు మెస్వి చూడ ఏని పాలు తాగినావా లేదా ఎందుకు ఉండు మెషీర్ పప్పాయి చూపిస్తారా పప్పాయి చూపిస్తారా పప్పాయి నువ్వు అడుగుతా ఇట్లా హాయ్ మా మామ బ్రష్ కోసం పోతాడు ఓయ్ హలో హాయ్ మా మామ బ్రష్ కోసం పోతా అన్నాడు పొలంలో ఇవే బ్రష్ వేపలతో ఉజ్జుకుంటే బాగుంటుంది ఓకే అడవండి ఆగిపోయింది పట్టుకో ఎయ్యి ఆ రోజు అందులో అట్లా ఎయ్యి నిష్పాపు ఏరా తేమ ఉందంట సామి కాదు తేమ ఇది పెట్టుకోవా మెరిసిపోతానమ్మమ్మ బట్టల్లో నువ్వు ఎండకి దానికి ఇంకా తెల్లగా కనిపిస్తాను ఏయ్ ఏంట్లో పట్టుకునేది ఇవన్నీ పో ఇక్కడ మారేయండి మా మామ పొద్దున్న సాహసం చేస్తాడు పెద్ద పాము ఉందని మెల్లగా పోమమ్మ పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ మెషి వాడు పెట్టు మెషి కింద పెట్టు
మెల్లిగా పెట్టు, మెల్లిగా పెట్ట. పొద్దున్నే కనిపెట్టేయింది పా నీ కూతురు. నన్ను కనిపెట్టేసి ఆడ చూడు బాబా, ఈడు చూడు బాబా అని పెట్టింది. పారే 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 పోయిందిలే, పారేమమ్మదే ఎందుకు. బకెట్ తెచ్చుకుంటాను నా పిల్లం పిదాపురంకాయల కోసం. నేను తీస్తాను అప్ప, ఇటు సైడ్ ఉంటాయి. ఇప్పుడు పంచి ఎత్తా అన్న వీరుడు. అన్ని మాగినాయి రా కానీ ఈ కాయ నాకు. అమ్ములు ఎన్ని కాయస్ ఉన్నాయి చూడు, మనం ఎత్తుకోపోయేది ఎట్లా. మిస్లు ఇటు చూపి, ఆ చెయ్యొట్టి చెయ్యొట్టి ఇట్లా చూపి, ఇట్లా అవి అవి పెట్టుకోద్దు, పెట్టు పగిలిపోతాయి, పగిలిపోతాయి. పట్టుకోబా పెట్టుదాన్ని ఎల్లుగా పెట్టు, ఎల్లుగా. మెష్వి అట్లా వేయకూడదు. మెష్ పాప సీతాఫలకాయలు అన్నీ పీకేస్తుంది. వాళ్ళ డాడీ పోయినాడు. బావా అప్ప పైన ఉంది చూడు ఒకటి. మా ఏ రా, బాగా పీకొద్దా అది చెప్పు. బాగుందండి రేపు. మా ఆయన పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాడు. పొద్దున్న అడిగినానా? మేము నమ్మం. మొంగడినా అంటే మేము నమ్మం. కడిగినారా? కడిగినా మీ డాడీ కడిగినారా? కొమ్ములు బాగా రావాలని వీటికి ఏమో చేస్తాను. ఇవి కూడా పీకేసింది, నేను ఇవి కూడా అట్లా పదమ్మా తేడా ఏం వస్తుంది ఇవి నీకేంది ఎదుడు ఎదుడు. వీళ్ళు వేసుకొనా ఏ వచ్చా మిష్పా, వచ్చే వచ్చే వచ్చే. నిన్ననే పీకేసినాము. మిస్లు నువ్వు మీ డాడీ దగ్గర పోయినా, నేను మా డాడీ దగ్గర పరిగెత్తుపోనా, పోతే ఒకటే గూపలు కాస్తాడు. ఏ బాబు ఎక్కడొచ్చినా మెస్వి నువ్వు? మా మామ పొద్దు నుంచి బ్రేక్ఫాస్ట్ తింటానే ఉన్నాడంట్రా. సీతాఫలకాయలు ఒక 10 తినేసినాడు మా నాయన. చాలు బ్రేక్ఫాస్ట్. పల్లెల్లో ఉండేవాళ్ళు ఫుడ్ కోసం వెయిట్ చేయరు, ఏది దొరికి. బాబు మెస్ పాప 3 రోజుల నుంచి జ్వరం వచ్చి ముదురుకోనింది. ఊరికి వచ్చినాం కాబట్టి కొంచెం తిరిగి చెప్పు ఫ్రెండ్స్, చెప్పు ఫ్రెండ్స్కి హాయ్ ఫ్రెండ్స్. మెస్ పాపకి దగ్గు వచ్చింది చెప్పు చెప్పు
చెప్పు ఇట్లా చెప్పు. ఆపక పోద్దు, ముళ్ళు ఉంటాయి. అటు బా సంథింగ్ ఈస్ గోయింగ్. ఇట్లా బాగా ఏంది బాగది పంది మమ్మీ అంట. శనక్కాయలు రాత్రి అంతా వాన ఎక్కువ పడింది, భారీగా పడింది వాన, భారీ వర్షం పడింది నైట్. శనగ చెట్లన్నీ వచ్చేస్తాయి ఫిక్స్గా, కానీ కాయలు ముదిరింగ్ లేదు. కన్నులాగా దోచుకొని దోచుకొని కూర్చున్నాం అనుకుంటావు కదా. పైన నీళ్ళు ఎగరేస్తా, నీళ్ళలో పెట్టావు, చిల్లు పని చేయదు. తీయ పైన తెచ్చా ఎగరేస్తా, ఇది మళ్ళీ ఎగరన్నా. దొంగ ఐడేమో చేస్తా చూడు. తినే ఉందా బిడ్డ. బాబా ఎట్లా వెళ్ళిపోతాను అట్లా. చూ మా మామ కష్టజీవి, ఎవరికి పని చేస్తానే అంటాడు. మిష్వి స్లోగా వస్తాను ఉంది బాబా, కొంచెం జాగ్రత్తగా రావాలి. ఇది రాలేదు నువ్వు, నువ్వే అట్లా బాగా ఈడ ఆపకు రావచ్చు కదా. మెల్లిగా రావాలి.
రావాలి బాగుంటే నీళ్ళు అన్ని తీసే ఈత కొట్టాలని ఎంత ట్రై చేసి ఆడుస్తాయి ఇదే ఇది చెట్టుకి జీ వేసింది ఎవరు వేసింది లక్ష్మి బాగుందా చెట్లు? ఏం చెట్లు ఇవి? కంది చెట్లు కాదు, బో చెట్లు. బీన్ చెట్లు కాదు మరి ఇవాళ ఇంకా బీన్ చెట్లే బతికి నా చిన్నప్పటి నుంచి. మా బాయ్ కాడ ఎప్పుడు ముందైతే ఈడే ఉండేది మేమైతే కదా మామా. అడుగు బాబా, బకెట్ ఎత్తుకున్నాడమ్మా. మామ వదిలేవినా ఏడు జీవులు రాలేదా? ఇదంతా ఉన్నాయి ఆల్రెడీ పట్టేసినాయి, జీవులు అంతా పట్టేసినారు ఇక్కడ. అబ్బా బావా, మమ్మా ఓ మమ్మా యూట్యూబ్లో పెట్టుకునేదా నేనే మమ్మా. మా మామ ఈడ కదా మామ. వాడిస్తుంది మామ. అన్న లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు తిరుగుతూ అంటాడు వాడు మామకి. బాబు ఏమన్నా చెప్పరా, ఏమన్నా చెప్పు. ఏం స్కూల్కి వెళ్ళలేదు ఈరోజు? ఎందుకు ఇచ్చేసారు అప్పుడే? కుమ్మేకి వచ్చింది, దాన్ని పట్టుకోపు. దాన్ని ఇది ఏమందరా? ఇది అక్క పట్టుకోవాలంటారా? అదొద్దు, కుమ్ముతుంది అది. యాడ కుమ్ముదురా, యాడ అందు ఇట్టిటాను ఇట్టిటాను ఇట్ట ఇడ ఇడ. మెష్పాప్ బూ తినలేదని కోళ్ళన్నీ తినేసినాయి మెష్పాప్ బూని. కొట్టు ఒకటి ఒకటి బెరుకు, ఒకటి బండి ఏట మెష్పాప్కి బూ తినలేదు. వాళ్ళ అక్క చూడండి అడుక్కుంటాంది బూ తినని, పాప అతి చేస్తాంది. నేను చేస్తాను. ఏమైతుంది? చిన్న కుక్క పిల్ల అంట. ఏమైతుంది? చూసి చిన్న కుక్క పిల్ల అంట.
చిన్న కుక్క పిల్ల. నువ్వు ఇది పెద్ద కుక్క. ఓపా మా ఇంట్లో ఈరోజు బ్రేక్ఫాస్ట్ సీతాఫల. కెమెరా అండ్ మై బ్యూటిఫుల్ వైఫ్ అండ్ బ్యూటిఫుల్ ప్రిన్సెస్ మెస్వి. ఏంకాయ మెస్వి అది ఆపేసి ఎంకాయ అంట. ఏంకాయ అది జామకాయ కాదు, సీతాఫలకాయ. సీతాఫల. సీతాఫల కాదు, సీతాఫల కాయ. 1 కిలోమీటర్ ఉన్నాం మనం. ఎందుకు చెప్పు, బాగుంది. నోస్ నిండాగా ఉంది. నిండగా ఉందా? గింజలన్నీ మింగేస్తానవా? ఏం కాదులే, మింగేయి. బాడీ బిల్డర్ లా ఉన్నాడా? మింగు మింగు. కానీ మిస్వి, గింజలు తింటానా ఉంచేస్తానవా? మింగేసి పొద్దున్నే వచ్చేస్తాయి ఫ్రీగా. పొద్దున్నే ఫ్రీగా వచ్చేస్తాయిలే, మింగు. ఓ మై గాడ్, ఏం ఎక్స్ప్రెషన్ మెస్వి అది? మెస్వి గింజలు కూడా తినేస్తానవా? తిని మింగేసి అట్లే మళ్ళీ పొద్దున్నే వచ్చేస్తాయి ఫ్రీగా. ఓకేనా? బాగుందా? ఏంది మాది స్వామి దేవుడా? చాలా తిని ఎమ్మి చూస్తా అంటే నేను నోట్లో లాలా జలాలు కారిపోతానే. మా ఊర్లో ఇప్పుడు సీజన్ సీతాఫల, మేము తింటాం ఇప్పుడు ఏమీగా. సీతాఫలకాయ అట్లే తినాల. అవునా? నీట్ గా స్టైల్ స్టైల్ గా తిను అయితే. సిద్ధం ఎట్లా స్టైల్ గా తింటే హెచ్చులు అంటారు. అయితే అర్థంగా ఒకేసారి తిను. ఇప్పుడు వాళ్ళ డాడీ మిస్పో వాళ్ళ డాడీ తింటాడు అర్థంకాయ ఒకేసారి. అది యావరేజ్. స్టైల్ గా తింటే సీతాఫలకాయలని మళ్ళీ ఏమంటారు బాబా, కర్బూజకాయలని అంతా నీట్ గా కొంచెం తినే దాన్ని హెచ్చులు అంటాం మేము. అన్ని నావే. చూడు మెష్వి, అన్ని డాడీ వంట నావి అని చెప్పు. మెష్వి ఎట్లుంది? మెష్వి మూతికి అంతా పూసుకొని బాగా ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంది. సండే స్పెషల్ సీతాఫలం. ఇప్పుడు 4-5 తిన్నాడు, ఇంకా తింటానే ఉన్నాడు. ఒక కాయ తిన్నాను అంతే.